కాబట్టి శితికంఠస్య దేవస్య దివ్యం వర్ష శతంగతం, 100 దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకి కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనము కాలేదు. ఈలోగా ఎక్కడో ప్రారంభం కావాలి కదండి, మరి ముడి విడిపోవడం అన్నది ప్రారంభం కావాలి కదా. మొట్టమొదట శివమాయ ఎవరి మీద ప్రసరించింది? దేవతల మీద ప్రసరించింది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అసలు కుమార సంభవం జరిగితే మొదటి ప్రయోజనం ఎవరికి? దేవతలకి కదండి. వాళ్ళు ఊడియాలు చేస్తున్నారండి తారకాసురుడి దగ్గర. కాబట్టి దేవతలకి మొదటి ప్రయోజనం. కాబట్టి ఎవరు తొందరపడాలి కుమార సంభవానికి? దేవతలు తొందరపడాలి. కానీ దేవతలు శివమాయా మోహితులు అయ్యారు. అలా అయితే తప్ప కథ నడవదు. వాళ్ళు మాయామోహితులై అక్కర్లేని విషయాన్నో దాన్ని మాట్లాడుకోవడం మొదలెట్టారు. వాళ్ళకి అక్కర్లేదు ఆ విషయం. అది చాలా తప్పు చర్చ. అక్కర్లేని చర్చ ప్రారంభం చేశారు. ఎక్కడ ప్రారంభం చేశారు? బ్రహ్మసభ యందు. చతుర్ముఖ బ్రహ్మగారి సమక్షంలో ఆయన కూడా మాయామోహితుడైపోయాడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారి సమక్షంలో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇందులో మీరు గమనించండి, చమత్కారం. విష్ణువు కలవరు. ఎందుకని? నారాయణిగా ఆయన అక్కడే ఉన్నారు, నారాయణుడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు మాత్రం దేవతలతో కలిసి ఒక ఆలోచన చేశారు. ఏమిటి వాళ్ళ బాధ? తతో దేవాః సముద్విగ్నాః పితామహ పురోగమాః యదిహోత్పద్యతే భూతం కస్తత్ ప్రతిసహిష్యతే. వాళ్ళు అన్నారు, శంకరుడంటేనే అంతటి వాడు కదా, అమ్మవారు జగదంబ కదా, అయ్యవారి తేజస్సే కదిలితే జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయేటటువంటి ప్రాణి ఎంతటి తేజోమూర్తి అవుతుంది. అటువంటి తేజోమూర్తి ఈ భూమి మీద నడిస్తే అసలు తట్టుకోగలరా? కాబట్టి ఇప్పుడు అసలు శివ తేజస్సు కదలరాదు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు క్రీడిస్తున్నారు. ఎవరు ఏడ్చిన వాళ్ళిద్దరూ క్రీడించాలని, కొడుకు పుట్టాలని. వీళ్ళకి ఇవాళ మాయ కమ్మింది. అక్కర్లేని విషయం నెత్తికేసుకున్నారు. ఇది ఎంతటి మహాపాపం. పెళ్ళైపోయిన వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండాలని ఆలోచన చేసి వాళ్ళని వెళ్ళి అడగడం అంటే అసహ్యకరమైన విషయం. అది ఇంతకన్నా ఇంకా సభాముఖంగా చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే అందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. చిత్రం చూడండి, ఆయన ఏ స్థితి యందున్నాడు? కామక్రీడ యందు పార్వతీదేవితో కలిసి విహరించుచున్నాడు. అటువంటి వాడు దేవతలు తన కొరకొచ్చారు, చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారంటే దర్శనం ఇవ్వడానికి బయటికి వచ్చారు. అంటే ఆయనకు అసలు కామం ఏమిటండి? ఆయనకి ఏది చేసినా ఒక క్రీడగా లోకం కోసం చేస్తారు ఆయన తప్ప ఆయనకి తెలుసు రహస్యం, అమ్మవారికి తెలుసు అని మీరు అనుకోవలసి ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి తెలియకుండా అయ్యవారికే తెలుసు అంటే అంతకన్నా దోషం లేదు. కాబట్టి ఇప్పుడు శివుని వీళ్ళు చాలా తెలివైన వాడు. అసలు ఎవరు తెలివైన వాడో వాడు మౌనంగా ఉన్నాడు. ఎవరు తెలివి తక్కువ వాళ్ళో వాళ్ళు